హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు రవ్వతో క్రిస్పీ మురుకులు అయితే ప్రిపేర్ చేశానండి. చాలా క్రిస్పీగా వచ్చాయి, చాలా చాలా కరకరలాడుతూ కూడా వచ్చేసాయి. మనము రైస్ ఫ్లోర్తో వేసుకుంటేనే మురుకులు కరకరలాడుతూ ఉంటాయి అంటుంటాము. అదైతే అస్సలు వాస్తవం కాదండి. మనం రవ్వతో చేసుకున్న మురుకులు అయితే కూడా చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి. రైస్ ఫ్లోర్ కంటే కూడా రవ్వ మురుకులు చాలా బాగున్నాయి, కమ్మగా కూడా ఉన్నాయి. ముందుగా అయితే ఈ ఒక గ్లాస్ రవ్వకైతే 2 గ్లాసులు వాటర్ వేసేసి దీంట్లో కల్లుప్పు కొంచెము, అదేవిధంగా పసుపు, కొద్దిగా కారం పొడి వేసేసుకొని నీళ్ళన్నింటిని కూడా బాగా మరగ్గాంచుకోవాలండి. దీంట్లో జీలకర్ర, వాము కూడా వేసుకోవచ్చు. నేనైతే వాము వేయలేదు, నువ్వులు వేసేసుకున్నానండి. వీటన్నింటిని కూడా బాగా నీళ్ళు వేడెక్కే వరకు అంతా కూడా కలిపేసుకొని నీళ్ళు కాగిన తర్వాత మనము ఈ రవ్వను అనేది పల్చుగా లైట్గా వేసుకుంటూ ఉండాలండి. అంతా ఒక్కసారిగా అయితే వేయకూడదు. అంతా ఒక్కసారి వేస్తే ఉంటలు గట్టిపోతుంది. లైట్గా సిమ్లో పెట్టేసుకొని ఇట్లా కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుకుంటూ ఉన్నప్పుడు తర్వాత కొంతసేపటికి అయితే ఇది రవ్వ అంతా కూడా బాగా ఉడకడం స్టార్ట్ అయ్యేసి మనకు కొద్దిగా దగ్గరకు పడుతుందండి. ఈ విధంగా కలపకన వదిలేస్తే ఉంటలు కట్టేస్తుందండి. ఖచ్చితంగా కలుపుకుంటూ అక్కడే ఉండాలి. ఇలా ఉంటలు కట్టుకోకుండా నీట్గా అయితే కలుపుకోవాలండి. పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మనకు అది ఒక 5 మినిట్స్ లోపల అంతా కూడా దగ్గరికి పడిపోతుందండి. మనము కొలత ప్రకారమే తీసుకున్నాం కాబట్టి మనకు కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత మనము ఈ ప్లేస్లో అయితే బట్టర్ కానీ లేకపోతే నెయ్యిని కానీ వేసుకోవచ్చండి. నేనైతే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఈ 3 వాటిలో ఏది ఉంటే అది మీరు అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. నేనైతే ఒక కప్ అయితే రైస్ ఫ్లోర్ కూడా వేసుకున్నానండి. చిన్న కప్పు రైస్ ఫ్లోర్ అయితే వేసుకున్నానండి. రైస్ ఫ్లోర్ ఉంటే వేసుకోండి, లేకపోతే ఇది స్కిప్ చేసేయచ్చు. లేకపోయినా కానీ బాగా వస్తాయండి ఈ మురుకులు. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత మనము ఇంకా మురుకులు గొట్టం ఉంటుంది కదండి, మురుకులు గొట్టంలో పెట్టేసేసుకొని నేను సన్నపూస్తారలాగా ఇలాగా అయితే పిండేసుకున్నాను. ఇలా పిండేసి ఉంటే చూడండి మనకు ఏ విధంగా వచ్చింది. మురికి ఇదే విధంగా వచ్చింది. రైస్ ఫ్లోర్తో ఏ విధంగా వస్తాయి అదే విధంగా వచ్చింది. నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి, అందుకనేసి చెప్తున్నాను. బాగా వచ్చాయి. ఈ విధంగా అయితే నేను చెక్కిలాలు కూడా కొన్ని చేసుకున్నాను. ఈ చెక్కిలాలు కూడా చాలా బాగా వచ్చాయి. ఇంకో చెక్కిలాల్లాగే ఈ విధంగా అయితే కూడా కొన్ని పిండేసుకున్నానండి. ఈ విధంగా 3 రకాలైనటువంటి మురుకులు అనేటివి నేను ప్రిపేర్ చేసుకున్నానండి. చాలా బాగా వచ్చాయి. ఒకసారి ట్రై చేయండి రవ్వతో మీరు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ మీకోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.